చాలా మంది స్టూడెంట్‌కి ఫీ రీయింబర్స్‌మెంట్ నో అనే ఇష్యూ ఉంది. సో, దాని మీద నేను క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. అలాగే పేమెంట్ ఫెయిల్డ్ అయిని, అలాగే కొంతమందికి ఇంకా అండర్ వెరిఫికేషన్ అని మెసేజ్ వస్తుంది కాబట్టి, సో వీటన్నిటి మీద నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే మేము చేసే కంటెంట్ హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫీ రీయింబర్స్‌మెంట్ మీద క్లారిటీ ఇస్తాను. సో, మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ టైంలో మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నెంబర్ పెట్టారు. ఒకవేళ అది యాక్సెప్ట్ చేయకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసినా సరే నో అనే వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇదే డౌట్ చాలా మంది స్టూడెంట్స్కి ఉంది. సో డోంట్ వరీ, వన్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో చాలా మంది స్టూడెంట్స్కి ది అప్లికేషన్ ఇస్ అండర్ వెరిఫికేషన్ అని ఉంది చూసుకోండి. వన్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఫ్రీ రీయింబర్స్మెంట్ ఎస్ అని వస్తుంది. క్లియర్? సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో చూడండి, ఫర్ క్యాస్ట్ మీ సేవ అండ్ ఏపీ సేవ ఇంటిగ్రేషన్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్కి ఇన్కమ్ సర్టిఫికేట్కి మీకు మీ సేవ ఏపీ సేవ డైరెక్ట్గా ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. జస్ట్ మీరు నెంబర్ పెడితే కొంతమంది వెరిఫై అయిపోతుంది, కొంతమందికి ఏమో నెంబర్ పెట్టినా సరే వెరిఫై అవ్వట్లేదు. అప్పుడు మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నారు. సో ఇది క్లారిటీ. ఓకే, సో ఫీ రీయింబర్స్మెంట్ మాత్రం మీకు నో వచ్చినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వెబ్ ఆప్షన్స్ యాక్సెస్ చేసుకునే టైంకి ఇది వెరిఫై అయిపోయి ఎస్ కింద వస్తుంది. సో వెబ్ ఆప్షన్స్ యాక్సెస్ చేసుకునే టైంలో ఇక్కడ వెరిఫై అయిపోయి ఎస్ అని వస్తే మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ యాక్సెస్ చేసుకోవాలి. సో కొంతమంది స్టూడెంట్స్కి పేమెంట్ ఫెయిల్డ్ అని వస్తే ఏం చేయాలని అడుగుతున్నారు. పేమెంట్ ఫెయిల్ అయిపోతే మీరు ఒక్కసారి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఓకే, పేమెంట్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ అని ఉంటే కొంచెం వెయిట్ చేయండి. ఓకే, ఆల్రెడీ మీరు ఒకసారి ట్రై చేసి అమౌంట్ కానీ డిడక్ట్ అయిపోయి ఉంటే కొంతసేపు వెయిట్ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఏమవుతుంది అన్నది క్లారిటీ వస్తుంది. ఓకే, ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మీరు ఇంకొక ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ఫెయిల్ అయిపోయినప్పుడు ఆల్రెడీ అమౌంట్ డిడక్ట్ అయిపోయి ఉంటుంది కదా, ఆ డిడక్ట్ అయిపోయిన అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది. ఓకే, సో మీరు టైం వేస్ట్ చేయకూడదు. పేమెంట్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తే మాత్రం మీరు ఇమీడియట్గా ఇంకొక ట్రాన్సాక్షన్ చేయాల్సిందే. ఓకే, సో నెక్స్ట్ డౌట్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్కి స్పెషల్ కేటగిరీస్లో నో అని వస్తుంది కదా, సో ఇది ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో చూడండి, మీకు స్పెషల్ కేటగిరీస్లో ఆల్రెడీ బై డిఫాల్ట్ నో అనే ఆప్షనే కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఎడిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ పేజ్ ఎలా ఉంది కదా, ఈ ఎడిట్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ నో ఆర్ ఎస్ అని వస్తుంది. మీరు ఏది, సో మీకు డిజబిలిటీయా, ఎన్సీసీయా, స్పోర్ట్స్ అండ్ గేమ్సా, స్కౌట్స్ అండ్ గైడ్సా, లేకపోతే క్యాప్ రిజర్వేషన్ ఉంటే, సో మీకు ఏ రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్కి ఎస్ అని పెట్టుకొని సో వ్యాలిడ్ డాక్యుమెంట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వ్యాలిడ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు. అండ్ అలాగే స్పెషల్ రిజర్వేషన్ స్టూడెంట్స్ కోసం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే మళ్ళీ మీరు ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి జూలై 2nd and 3rd మీ ర్యాంక్ షెడ్యూల్ ప్రకారంగా మీరు అక్కడ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కూడా వెళ్లాల్సిందే, తప్పదు. వెళ్ళకపోతే సో వీళ్ళు కన్సిడర్ చేయరు. ఓకే, ఫిజికల్గా మీరు ఏ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేస్తారో అది ఫిజికల్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్తే అవి చెక్ చేస్తారు. చెక్ చేసే మీకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ యాడ్ చేస్తారు. లేకపోతే ఈ స్పెషల్ రిజర్వేషన్ లేకుండా మీ క్యాస్ట్ నార్మల్ క్యాస్ట్ కేటగిరీ ఏదైతుందో దాని బేస్లో మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కోసం అడుగుతున్నారు. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒకవేళ ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ మీ అలాగే మీ మార్క్స్ పర్సంటేజ్ ఏమీ రాలేదు అంటే మీరు ఏం చేస్తారంటే ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు మీ పిన్ నెంబర్ అలాగే మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మాన్యువల్గా ఎంటర్ చేసినప్పుడు మీ డిప్లొమా మార్క్ లిస్టులన్నీ కూడా ఒక పీడిఎఫ్ ఫైల్ కింద స్కాన్ చేసి ఆ స్కాన్ డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిందే. అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు. ఓకే, సో స్టూడెంట్స్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అలాగే ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఫేస్ చేస్తున్న మేజర్ ఇష్యూస్ మీద క్లారిటీ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, రిప్లై ఇస్తాం. అలాగే ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టీచర్ పోర్టల్.